CC 549 2021 proceed. యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్ష్యాధారాలన్నీ తమరి ముందుంచాము. వాంగ్మూలాలు, వాదోపవాదనలు విన్నారు, వీడియోలు చూశారు. ఇంకా ఇందులో నేర విచారణ అవసరం లేదని భావిస్తూ ముద్దాయి హంతకురాలు కాదు అని వాదించడానికి సాక్ష్యాలు లేవు. వాదించి నిరూపించే ధైర్యం, లీగల్ పాయింట్స్ లేకనే డిఫెన్స్ లాయర్ గారు మొహం చాటేశారు. అది చాలు ఈ దుర్గమ్మే నేరం చేసిందనడానికి బలమైన సాక్ష్యం. కావున మీరే తగిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన విషయం, సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆర్థిక వనరులు, అధికారుల అండదండలు ఉన్న ఇలాంటి వారిని నిర్దోషులుగా భావించి విడుదల చేస్తే నేరాలను కట్టడి చేయడం చాలా కష్టం అవుతుంది. కావున ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, రానాదిత్య, రాలేను. ఎందుకు ఆదిత్య ఫోన్ చేసి శ్రమ పడతావు? పాపం దుర్గమ్మని విడిపిస్తానని నమ్మి సాక్ష్యాలన్నీ నాకు అప్పగించిపోయారు. నాకు ఫీజే ముఖ్యం, పాప పుణ్యాలు కాదు. రేటు గిట్టుబాటు అయింది, రూటు మార్చేశా. ఇంకా దుర్గకి శిక్ష తప్పదు. సారీ. బై బై టు CC 549 by 2021. మీ తరఫున వాదించడానికి లాయర్ కోర్టుకు రాని కారణం తెలియలేదు. ఏ విధమైన సమాచారము లేదు. మరో 10 నిమిషాలు వేచి చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి వాదనలే పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ లాయర్ గారిని 10 నిమిషాల్లో కోర్టుకి రప్పించే ప్రయత్నం చేయండి.
చూడండి కనకదుర్గ గారు, మీ లాయర్ గారిని పిలుచుకోవడానికి నేను ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది. ఇక నేను ప్రాసిక్యూషన్ వారి వాదనలను అనుసరించి ఒక నిర్ణయం తీసుకుని తీర్పు ప్రకటించవలసి ఉంటుంది. సాక్ష్యాధారాలు పరిగణించి దుర్గమ్మ ఈ హత్య చేసిందని దోషిగా ప్రకటిస్తూ కాదు, మా వదిన నిర్దోషి. అది వాదించి నిరూపించవలసిన లాయర్ గారు కోర్టుకు రాలేదు. వారి తరఫున వాదించడానికి మరే లాయరు ముందుకు రాలేదు. మీరు అలా అరిచినా ప్రయోజనం లేదు. నేను వాదిస్తాను యువర్ ఆనర్, నేను వాదిస్తాను యువర్ ఆనర్, నేను వాదిస్తాను యువర్ ఆనర్. కనకదుర్గ తరపున నేను వాదిస్తాను. ముద్దాయి కనకదుర్గ తరపున వాదించడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విచారణలు వాదోపవాదాలు అన్నీ అయిపోయాయి. మళ్ళీ వీరు వాదించడం ఏంటి యువర్ ఆనర్? దుర్గ గారు నిర్దోషిగా విడుదలవటం వల్ల మీకొచ్చే ఇబ్బంది ఏంటి? అంటే నిరపరాధికి శిక్ష వేయిస్తారా? నాకేం అభ్యంతరం లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేనెందుకు శిక్ష వేయిస్తా? అయితే వాదించనివ్వండి ప్లీజ్. యువర్ ఆనర్, సిసి 549 2021 పూర్వాపరాలు పరిశీలించిన మీదట కేవలం ఒకే ఒక సాక్షి వాంగ్మూలం ఆధారంగా ఏవో 4 ఫోటోలు సాక్ష్యంగా చేసి ముద్దాయిని దోషిగా నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు యువర్ ఆనర్. తను నిర్దోషి అని నిరూపించడానికి అవకాశం కల్పిస్తూ తిరిగి సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. రమ్యశ్రీ, 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 రమ్యశ్రీ. మీ పేరు? రమ్యశ్రీ. ఏం చేస్తుంటారు?
ఇళ్లల్లో పని చేస్తుంటాను. హత్యకు గురైన ఆ నర్సింట్లో కూడా మీరే పనిచేస్తుంటారా? అవునండి, ఎంతకాలం నుంచి? 2 ఏళ్ల నుంచి. హత్య జరిగిన రోజు కూడా వెళ్ళావా? వెళ్ళాను, చూశాను. అందుకే కదండి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. అవును కదా. నువ్వేం చూసావో కోర్టు వారికి వివరంగా చెప్పగలవా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంతకుముందు కోర్టు వారికి వివరంగా చెప్పింది కదా. మళ్ళీ చెప్పటం వల్ల నష్టం ఏం లేదు కదా పీపీ గారు? ఓ, అప్పటికి ఇప్పటికీ ఈ తేడా వస్తుందేమోనని భయమా? అలా ఏం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నువ్వు ఈ కళ్ళజోడు ఫ్యాషన్కి వాడుతున్నావా లేక సైటా? ఫ్యాషనేనండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక్కసారి ఆ కళ్ళజోడు తీసేస్తారా? దీని మీద సంతకం పెట్టండి. నా కళ్ళజోడు పగిలిపోయింది సార్. కళ్ళజోడు లేకపోతే నా కళ్ళు సరిగా కనిపించవు. ఆ ఫోటో ఎవరితో చెప్పగలవా? తెలీదండి. తెలీదా? కనపడదా? తెలీదంటే కనబడట్లేదు అంటారేంటి? తొందరెందుకు పీపీ గారు? తెలియటం లేదో కనపడటం లేదో తేలుతుంది కదా. రమ్యశ్రీ, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? తెలీదండి. అన్నిటికీ తెలీదు అని మీ పీపీ గారు చెప్పమన్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారు. సంబంధం ఉంది యువర్ ఆనర్. వారిని కాస్త ఓపిక పట్టమనండి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిలాడ్. మీకు నిజంగా గాంధీ గారు ఎవరో తెలీదా? గాంధీ గారు తెలుసండి. నిజం చెప్పాలంటే 4 అడుగుల దూరం నుంచి నాకు సరిగా చూపు కనిపించదండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీన్ని బట్టి తనకి సైట్ ఉందన్న విషయం కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కోర్టుకి నిజాలు మాత్రమే చెప్పాలి. అర్థమైందా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మమ్మీ, ఇదేదో మన కొంప ముంచేలానే ఉంది. అవునే, నాకు అది డౌట్గా ఉంది. నువ్వు ఈ ఫోన్ వాడతావా? అవునండి. దీంతో నన్ను ఫోటో తీయండి. తీయండి. నాకు ఫోటోలు తీయడం రాదండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
మరి దుర్గమ్మ గారు నర్సుని కత్తితో పొడుస్తుంటే ఫోటోలు తీశారని చెప్పారు. ఆ ఫోన్ ఈ ఫోన్ కాదండి, అది పెద్ద ఫోన్. అయితే నీ దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయన్నమాట. అవునండి. సరే, నీకు ఆ నర్సు జీతం ఎంత ఇచ్చేది? 8,000. 8,000. అంటే ఏ ఏ పనులు చేసేదానివి? ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకడం, అన్నింటికీ కలిపి 8,000 ఇచ్చేవారు. అవునండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఇది చనిపోయిన నర్సుకు సంబంధించిన శాలరీ స్టేట్మెంట్. జీతం నీ చేతికే ఇచ్చేదా? అవునండి. రోజు ఎన్ని గంటలకు పనికెళ్ళేదానివి? 9ంటికి వెళ్ళేదాన్నండి. ఆ రోజు కూడా 9ంటికే వెళ్ళావా? లేట్గా వెళ్ళావా? లేదండి, 9 గంటలకే వెళ్ళిపోయాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. అవును, ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా నిజమే కదా? పచ్చి నిజమండి. మీరేదో పనికిరానివి, కేసుకు సంబంధం లేనివి 4 ప్రశ్నలు వేసి పైగా నిజాలేనా అని సాక్షిని కన్ఫ్యూజ్ చేసి దోషిని నిర్దోషిగా విడుదల చేయాలని చూస్తున్నారు. చట్టం మీ అమాయకత్వాన్ని బయటపెడుతుంది. తిమ్మిని బమ్మిని చేసే మీ అంత మేధావితత్వం నాకు లేకపోవచ్చు పీపీ గారు, కానీ న్యాయాన్ని గెలిపించగల తెలివిని మాత్రం భగవంతుడు నాకిచ్చాడు. యువర్ ఆనర్, ఈ సాక్షి ఎవరికో ఎంతకో అమ్ముడుపోయి పచ్చి అబద్ధాలు చెప్తోంది. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు యువర్ ఆనర్. అన్ని ఆధారాలు కోర్టు వారికి సమర్పించడం జరిగింది. యువర్ ఆనర్, నర్సు శాలరీ కేవలం 12,000. అందులో 8,000 రమ్యకి జీతం ఇవ్వడం అనేది పచ్చి అబద్ధం. నిజానికి ఆ నర్స్కి అసలు పని మనిషి లేదు, యువర్ ఆనర్. పైగా తన అన్ని ట్రాన్సాక్షన్స్ని ఆన్లైన్లోనే చేసేది. నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. అసలు ఏటీఎం విత్డ్రాల్సే ఆవిడ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో లేదు, యువర్ ఆనర్. 8,000 ప్రస్తావన అసలే లేదు. ఇక నెక్స్ట్, ఈవిడ ఫోటోలు తీయడం అనేది అబద్ధం. నిజానికి ఆ ఫోటోల్ని ఈ అమ్మాయి చేతికిచ్చి ఎవరో కోర్టుకు పంపించారు. అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు.